మీ చైల్డ్ కూడా చదవడానికి కూర్చుంటారా? కానీ 2 నిమిషాల తర్వాత డైవర్ట్ అయిపోతారు. అటు ఇటు చూడడము, పెన్సిల్‌ని తిప్పడం, కుర్చీ మీద నుంచుని లెగవడము ఇవన్నీ చేస్తారా? హోంవర్క్ చేపియాలి అంటే చాలా కష్టమైతుందా? అయితే ఈ 3 టిప్స్ చేస్తే మీ పిల్లల్లో ఫోకస్ అనేది డెఫినెట్‌గా పెరుగుతుంది. హాయ్, ఐయామ్ డాక్టర్ అమూల్య, డెవలప్‌మెంటల్ పీడియాట్రిషియన్ అండ్ నేను చాలా మంది పేరెంట్స్‌ని ఈ కంప్లెయింట్‌తో రావడం చూస్తాను. సో ఫస్ట్ సింపుల్ టిప్ వాట్ ఐ వుడ్ అడ్వైజ్ ఇస్ చిన్న స్టడీ సెషన్. సో ఒకటేసారి పిల్లలు 1 అవర్ 2 అవర్స్ కూర్చుంటారని ఎక్స్పెక్ట్ చేయకండి. 15-20 మినిట్స్ కాన్సంట్రేట్ పట్టి కూర్చున్నా 10 మినిట్స్ అనేది బ్రేక్ ఇస్తే ఆటోమేటిక్‌గా బ్రెయిన్ రీవైర్ అయ్యి కాన్సంట్రేషన్ అండ్ ఫోకస్ అనేది పెరుగుతుంది. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ డిస్ట్రాక్షన్స్ అనేవి వీలైనంత వరకు తక్కువ చేయడం. సో టీవీ ఆఫ్ పెట్టడం, మొబైల్ దగ్గర పెట్టకపోవడం అండ్ ఆ స్టడీ టేబుల్ మీద కూడా డిస్ట్రాక్షన్స్ అనేవి ఎంత తక్కువ ఉంటే అంత బెటర్. అండ్ ద థర్డ్ అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఒకటేసారి ఎంతో రాస్తారని ఎక్స్పెక్ట్ చేయకండి. సో మ్యాథ్స్ హోంవర్క్ కంప్లీట్ చేయి అని చెప్పే బదులు 5 సమ్స్ చేసి బ్రేక్ తీసుకో అని చెప్పండి. 5 స్పెల్లింగ్స్ చదువుకో. సో ఇలా చిన్న చిన్న స్టెప్స్ లాగా డివైడ్ చేస్తే పిల్లలకి ఫోకస్ అండ్ కాన్సంట్రేషన్ పెరుగుతుంది. సో లాస్ట్ థింగ్ ఏంటంటే మీరు మార్క్స్ మీద ప్రెషర్ పెట్టకుండా ఎఫర్ట్స్ని ప్రేస్ చేస్తే డెఫినెట్గా పిల్లలు సెల్ఫ్ మోటివేట్ అయ్యి ఇంప్రూవ్మెంట్ అనేది చూస్తారు. If you found this video useful, like, comment, and subscribe for more health updates.